నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణలోని రాజకీయాలు చాలా వేడిగా అయితే సాగుతూ ఉన్నాయి. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత బయటికి రావడంతో వాటర్ వేడి అనేది కూడా ఒక రాజకీయాల్లో పుంజుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే నీళ్ల మీద ఉద్యమం చేయడానికైతే రెడీ కాబోతా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఎండగడదామని చెప్పేసి అటు కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్లో అయితే కూడా మాట్లాడడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు కార్యాచరణ చేసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇటు నుంచి వీళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి కూడా వీళ్ళు ధీటుగా కూడా వాళ్ళకు సమాధానాలు ఇస్తా ఉన్నారు. ఇప్పటికే మీ వల్లనే జరిగిన నష్టం అటు చూసుకున్నట్లయితే వాటర్కి సంబంధించిన విషయంలో ఏవైతే ఉన్నాయో నీళ్ల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. మరి ఈ వేడి చర్చ ఎక్కడి వరకు పోతుంది, ఏంటి అసలు అనేది కూడా తెలియకుండా ఉంది. తెలంగాణలోని కూడా రాజకీయాలు చాలా వరకు అయితే ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఈ ప్రారంభంలో కూడా ఈ వేడి రాజకీయాలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఒకసారి చూద్దాము. రాష్ట్ర రాజకీయాల్లోని కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రసవత్తరంగా కొనసాగే అవకాశం కనబడతా ఉంది. నదీ జలాలపై పోరాటం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతా ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం వైఫల్యాలను అంటూ బీఆర్ఎస్ ఉద్యమాలు బహిరంగ సభలకు అటు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. త్వరలోనే తేదీలను కూడా వెల్లడించను అని అటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే నీళ్లు నిజాలు పేరుతో వాస్తవాలను ప్రజల్లోకి తెలియజేయడంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కాంగ్రెస్ అయితే ఇప్పటికే సిద్ధమవుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అందులో భాగంగా ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై మొదట కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించి వారి సందేహాలను పార్టీ పెద్దలు నివృత్తి చేయాలని కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటు గత ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపేందుకు కూడా ఆధారాలతో సహా ఇటు డాక్యుమెంట్ని రెడీ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకు నీటిపారుదల శాఖ అధికారులు క్రిస్మస్ సెలవులను సైతం కూడా రద్దు చేసుకొని సమగ్ర వివరాలను కూడా వాళ్ళు ఇప్పటికే తయారు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. గత ప్రభుత్వం సంతకాలు చేసిన డాక్యుమెంట్స్, జీవోలు, సర్క్యులర్లు, కేంద్రానికి రాసిన లేఖలు, ఇలా పూర్తి వివరాలను వాటిని ఆధారాలను బయటపెట్టి ప్రజాప్రతినిధులు వాటిని అందిస్తూ ఉన్నారు. అయితే నదీ జలాలపై వచ్చే నెల 1న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే మంత్రులు ప్రజాభవన్లో ఓరియంటేషన్ కూడా ఇవ్వనున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. గోదావరి, కృష్ణా నది జలాలు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు కేటాయింపు, పూర్తయిన ప్రాజెక్టులు, కొనసాగుతున్న ప్రాజెక్టులు, అలాగే బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ప్రస్తుతం కొనసాగుతున్న ట్రిబ్యునల్ వాదనలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు డిపిఆర్ల తిరస్కరణ, అలాగే ఎప్పుడైందనే వివరాలు కూడా ఇక్కడ తెలియజేస్తామని చెప్పి ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తా ఉన్నారు. అనంతరం 2న కృష్ణా, 3న గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ జరగనుందని కూడా మనకు తెలుస్తా ఉంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన 34% నీళ్లను రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు వాడుకున్న దాఖలాలు లేవని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. కృష్ణా నదిపై ప్రతిపాదించిన ప్రాజెక్టుల నిర్మాణాలు ఏవి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కంప్లైంట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తా ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలోని చేపట్టిన ప్రాజెక్టుని పూర్తయితే మరో 200 టీఎంసీలు వాడుకోవడానికి ఛాన్స్ ఉంటుందని ఇక్కడ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఇందులో భీమాకు 20 టీఎంసీలు నిఖర జలాలు ఉండగా మిగిలిన వాటికి నీటి కేటాయింపులు అధికారికంగా లేవని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎస్ఎల్బిసికి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 53 టీఎంసీలు, నెట్టెంపాడుకి 25 టీఎంసీలు, డిండికి 30 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీలు, ఇలా అన్నిటినీ కలిపితే 240 టీఎంసీల వరకు ఈ వాటర్ ఉందని కూడా ఇటు చెప్తా ఉన్నారు. అయితే ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ఏపీ పోతిరెడ్డిపాడును పెద్దగా చేసుకొని బేసిన్తో సంబంధం లేకుండా నీటిని పెద్ద ఎత్తున తరలించుకోపోతుందని చెప్పేసి కూడా ఇటు భావిస్తూ ఉంది తెలంగాణలో. ఈ విషయాలు అధికారుల లెక్కలే స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ గరిష్ట పుష్కరాల కాలంలో 286 టీఎంసీలు అత్యధికంగా వాడినట్లుగా అధికారులు లెక్కలలో అయితే స్పష్టం చేస్తా ఉన్నాయి. ఏపీ అత్యధికంగా 718 టీఎంసీలు నీటిని రాయలసీమకు తరలించినట్టుగా సిడబ్ల్యూసి ఇప్పటికే స్పష్టం చేసినట్టు కనబడతా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం అయితే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. తమకు ప్రభుత్వంపై
అనవసరంగా విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన హెచ్చరించడం జరిగింది. కేసీఆర్ నోరు జారి మాట్లాడితే మాత్రం తమ ప్రతాపం చూడవలసి ఉంటుందని కూడా ఆయన ఇప్పటికే మందలించారు కేసీఆర్ని. అయితే ఆయన అలా దిగజారుడు తాము మాట్లాడమని చెప్పేసి కూడా భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజలే కేసీఆర్ అండ్ కొడుకుకి బుద్ధి చెప్తారని ఆయన చెప్పడం జరిగింది. ప్రజల మంచి చేస్తున్నాము, తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని కూడా ఇటు భట్టి విక్రమార్క అయితే చెప్పడం జరిగింది. తమ ప్రభుత్వంలో ప్రతి పైసా కూడా ప్రజలకు ఖర్చు చేస్తున్నామని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. 1 రూపాయి కూడా తాము దుర్వినియోగం చేయట్లేదని ఇటు మల్లు భట్టి విక్రమార్క గారు చెప్పడం జరుగుతూ ఉంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని కూడా అటు చెప్పుకొచ్చారు. రైతులకు అవసరమైన విద్యుత్ అందించేందుకు సబ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఇటు డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన నీరు అందించాలంటే విద్యుత్ ఎంతో అవసరమని కూడా ఆయన వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 56,000 కుటుంబాలకు ఉచిత విద్యుత్ ని కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఆశీర్వదించారని కూడా అటు ఆయన చెప్పుకొచ్చారు. మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రజలకు వస్తున్న ఆదరణలో చూసి ఓర్వలేక ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ బయటకు వచ్చి కూడా ఇప్పుడు ఆయన విమర్శిస్తున్నారని కూడా ఆయన మీద ఫైర్ అవ్వడం అయితే జరిగింది. అసెంబ్లీలో రాని ప్రతిపక్ష నేత నేడు మాయమాటలు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేయడం అయితే జరిగింది. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని కూడా డిప్యూటీ సీఎం సవాల్ విసరడం అయితే జరిగింది. సభలో చర్చలో ఆయన పాల్గొనాలని ఆయన సూచించడం జరిగింది. కేసీఆర్ అండ్ వాళ్ళ ఎవరైతే ఉన్నారో రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని కూడా ఆయన హెచ్చరించారు. వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా తాము సత్తా చూపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే మహిళల సంక్షేమం కోసం 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని కూడా ఆయన స్పష్టం చేశారు. అన్నదాతల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే భీమా పథకం వంటి వాళ్ళు అమలు చేస్తున్నామని చెప్పేసి కూడా ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అసెంబ్లీలో వచ్చి ప్రతిపక్ష నేత కొట్లాడాలని చెప్పేసి కూడా అటు కేసీఆర్కి సవాల్ విసరడం అయితే జరిగింది. ఇటు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కాదు మాట్లాడిచ్చేది, ఏం చేసినావు 10 సంవత్సరాలు అనేది నువ్వు చెప్పాలి కేసీఆర్. ఏదైనా ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ఎదురుగా ఢీ కొట్టే సత్తా నీకు లేదు అని చెప్పేసి కూడా ఆయన కేసీఆర్కి సవాల్ విసరడం జరిగింది. నిజంగా నీకు దమ్ముంటే వచ్చి అసెంబ్లీలో వచ్చి మాతోటి కొట్లాడు. మేము చేయని పనులు ఏవైతే ఉన్నాయో, ప్రజల సంక్షేమాలకు మేము తప్పుదోవ పట్టిస్తున్న ప్రభుత్వం ఏమైనా తప్పుదోవ పట్టిస్తే దాని మీద కొట్లాడే హక్కు నీకుంది కాబట్టి అసెంబ్లీలో వచ్చి మాట్లాడు అని చెప్పేసి కూడా కేటీఆర్కి ఇటు డిప్యూటీ సీఎం సవాల్ విసరడం అయితే జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి #you.